హాఫ్ కప్ కందిపప్పు, అందులో ఒక చారెడు పెసరపప్పు, రెండు కలిపి 2/3 కప్ అవుతాయండి. దీన్ని కంది పెసర కట్టు చేస్తాను. ఇది ముందు చక్కగా కడిగేసుకుని ఒక పావు గంటన్న నానబెట్టుకుంటే బాగుంటుంది. ఒక గ్లాస్ నీళ్ళు. 2/3 కప్పు పప్పు అండి ఇది టోటల్గా. దానిలో 3 వంతులు కందిపప్పు, 1 వంతు పెసరపప్పు. ఇది సమ్మర్ కదా, అందుకని కంది పెసర కట్టు చేస్తున్నాం. దానిలోకి ఏమేమి కావాలంటే ఇదిగొచ్చి ఇట్లా గ్రేట్ చేసిన అల్లం కొంచెం, 3 పచ్చిమిరపకాయలు, ఇంకంతే. తర్వాత ఫినిష్ చేసేటప్పుడు నిమ్మకాయ రసం దీనిలో వేస్తాం. ఫినిష్ చేసినప్పుడు ఇప్పుడు ఇది 10 లీటర్స్ ప్రెషర్ కుక్కర్. ఓకే, దీనిలో చూపించు. దీనిలో తగినన్ని ఆ ప్లేట్ మునిగేట్టు నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా? సో కుకింగ్ తొందరగా అయిపోవాలంటే కింద పప్పు పెట్టేస్తాను, పైన అన్నం పెట్టేస్తాను. గ్యాస్ తక్కువ వాడాలంటే ఇప్పుడు అక్కర్లేదులే, అయిపోతుందేమో క్రైసిస్. ఓకే, ఇలా పెట్టేసి విజిల్ పెడతాం. పెట్టి ఎన్ని విజిల్స్ రావాలి ఋషి? 5 విజిల్స్ వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు కుక్కర్ అయిపోయే లోపల తాలింపు పెట్టేసుకుందాం. చాలా తక్కువ నూనె పట్టింది. దానిలో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసేసుకుని ఆవాలు చిటపట్లాడాక తాలింపు ఆపేసుకుందాము. కావాలంటే కాసిన మినపప్పు వేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినేటైతేనే వేసుకోండి, లేకపోతే అది నానిపోతుంది కట్టులో. ఓకేనా? ఎంతమంది కందికట్టు పెసరకట్టు చేసుకుంటారో చెప్పండి. ఇప్పుడు కుక్కర్ అయిపోయింది. చల్లారిపోయాక బయటికి తీసాను. నేను పోసిన నీళ్ళు కరెక్ట్ సరిపోయాయండి. ఇప్పుడు ఆ పప్పుని ఎనిపేసుకుందాం. మెత్తగా ఎనిపేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఉంటే తీసి ఎనిపేసుకోండి. మెత్తగా ఎనిపేసుకున్నాక దాన్ని తగినన్ని నీళ్లు పోయాలి. దానిలో స్టవ్ మీద పెట్టేస్తున్నాను. సన్న మంట మీద పెట్టి ఎనిపేస్తున్నాను ఒకేసారి. ఎనిపేసిన తర్వాత దానిలో ఒక 600 ml దాకా పడతాయండి వాటర్. ఫస్ట్ 400 వేసి చూసి తర్వాత మళ్ళీ పోస్తాను. ఇప్పుడు నీట్గా ఎనిపేసుకున్న పప్పుని కలిపేసుకొని 2 పొంగులు రానిద్దామండి. ఓకేనా? దీనిలో తగినంత ఉప్పు వేస్తాను. ఫస్ట్ కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, నిమ్మకాయ వేస్తాను కాబట్టి. తర్వాత కాస్త పసుపు. ఇప్పుడు ఈ కట్టుని 2 పొంగులు రానిద్దాం. 2 పొంగులు వచ్చి చక్కగా ఉడికిపోయిందండి. ఒక 5 నిమిషాలు ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీనిలో తాలింపు పెట్టేసుకుంటాను. నేను ఇందాక చేసిన తాలింపు వేసేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు మరిగించిన తర్వాత మనం పిండి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా, స్టవ్ ఆపే ముందు నిమ్మరసం వేసేస్తాను. వేసేసి ఇంకా వెంటనే స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి చూడండి, ఎంతో హెల్దీ అయిన కంది పెసరకట్టు రెడీ.